అనే పదం మనం చాలాసార్లు విన్నాము. నువ్వు రక్షింపబడ్డావా, లేక యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించావా అని చాలాసార్లు ఈ పదం మనము వింటూ ఉంటాం. బట్ ద ప్రాబ్లం ఏంటంటే క్రైస్తవులకు కూడా ఈ రక్షణ అనే కరెక్ట్ పదానికి అర్థం తెలియలేదు. ఇంకా వారు దాన్ని అర్థం చేసుకోలేదు సరిగా. ఒకవేళ రక్షణ ఏంటో మీకు అర్థమైపోతే మీరు రక్షింపబడతారు. ఒకవేళ రక్షణ అర్థం కాకుంటే మనం రక్షింపబడలేము, లేక రక్షణ అంటే ఏంటో తెలియదు కూడా మనకు. సో రక్షణ అనే పదము మీరు విన్నారా అని నేను మీకు అడిగితే మీరు అందరూ ఏమంటారు చెప్పండి? విన్నారా? అందరు చెప్తారు, వాట్ దిస్ సార్, మేము చాలా సీనియర్స్, ఇది మా పుట్టినప్పటి నుంచి వింటున్నాం ఈ మాట. వి నో వెరీ వెల్ అబౌట్ దిస్ వర్డ్. మాకు తెలుసు బాగా రక్షణ అంటే ఏంటి అని మాకు తెలుసు. ఓకే, ఫైన్. సో రక్షణ అనే పదంలో ఈ ప్యాకేజీలో లోన ఏమేమి ఉన్నాయో కూడా ఈరోజు మీకు నేను చెప్తాను. చూడండి, ఏదైనా వస్తువు మీరు కొన్నప్పుడు దీంతో పాటు ఇంకొకటి కూడా మేము ఇస్తున్నాము అని ఫ్రీగా ఇస్తుంటే మీరేం చేస్తారు? మాకు ఇది వద్దు అని అంటారా? అది ప్లాస్టిక్ స్పూన్ అయినా కావాలి అంటాం మనం, ఎందుకంటే ఫ్రీగా వస్తుంది కాబట్టి. సో న్యాచురల్గా మనిషికి ఏదైనా దీనితో పాటు ఇది కూడా ఇస్తున్నామండి, మీరు వద్దన్నా మీరు కావాలన్నా ఇది మీకు ఇస్తున్నాము అంటే మీరు వెంటనే ఏం చేస్తారంటే మాకు కావాలి. కొందరికైతే అది రాలేదనుకోండి, పైన రాశారు కదయ్యా ఎందుకు ఇవ్వలేదని వెళ్ళి అడిగి మళ్ళీ ఆ ప్లాస్టిక్ స్పూను లేక ప్లాస్టిక్ గిన్నె తీసుకొని వచ్చేసుకుంటారు ఇంటికి. అది యూస్ కాదు, బట్ స్టిల్ వారికి అది కావాలి. మెట్రోలో ఒకవేళ షాపింగ్ చేస్తే షాపింగ్ చేసిన తర్వాత బకెటో లేక ఇంకొకటి ఏదో వారు ఫ్రీగా ఇస్తుంటారు. సో వీళ్ళేం చేస్తారు, వెళ్ళేసి అక్కడ ఆ లైన్లో క్యూలో నిలబడి ఆ బకెట్ ఫ్రీ బకెట్ తీసుకొని వస్తుంటారు. సో రక్షణ అనే దాంట్లో అనేక విషయాలు ఇమడబడి ఉన్నాయి, కానీ ఈ రక్షణ అనేది మనకు అర్థం కాలేదు. సో రక్షణ అంటే, రక్షణ ఎలా పొందుతారు అంటే యేసు దేవుడని ప్రభు అని తన నోటితో ఒప్పుకున్న వాడు రక్షింపబడును అని రాయబడి ఉంది. ఎంతమంది అలా చేశారు ఆ పని? యేసే మా దేవుడని మా రక్షకుడని అని ఎంతమంది నమ్మారు? చేతండి ఒకసారి చూద్దాం నేను. సో మీరందరూ కూడా ఏం చేశారంటే యేసు నా దేవుడు నా ప్రభు నా రక్షకుడని మీరు ఆయన నమ్మారు. బిలీవింగ్ సిస్టమ్. సో ఎప్పుడైతే మీరు నమ్ముతారో అప్పుడు మీకు ఏమొచ్చాయి? రక్షణతో పాటు ఇంకా కొన్ని వచ్చాయి. అది ఏంటో నేను మీకు ఈరోజు వివరిస్తాను. దానికన్నా ముందు రక్షణ అర్థం కాక ఎంతమంది నష్టపోతున్నారు ఆ దానికోసము మీకు ఒక ఉపమానము చెప్తాను, లేక ఒక కథ చెప్తాను, వినండి. ఒక వ్యక్తి ఏం చేశాడంటే చాలా కష్టపడి డబ్బు పోగు చేసి ఆయన ఈ ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి వెళ్ళాలనేసి ఆయన టికెట్ కొనుక్కున్నాడు. షిప్ టికెట్ తెలుసు కదా, షిప్ అంటే జనాలు చాలా మంది అందులో వెళ్తారు. సో ఒక షిప్ ఆ టికెట్ కొనుక్కొని ఆయన ఏం చేశాడు, ఆ 15 రోజుల ప్రయాణం ఇది. ఈ 15 రోజుల ప్రయాణానికి కావలసిన సరిపడే సరుకు అంటే ఏంటి, భోజనానికి ఏం చేశాడు ఈయన, బ్రెడ్ ముక్కలు ఆ పచ్చడి అలాంటి అన్ని కూడా తీసుకొని ఏం చేశాడు, ప్రయాణము స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత ప్రయాణములో ఆ షిప్ లో చక్కగా, చాలా పెద్ద షిప్, అందరూ చక్కగా భోజనాలు చేస్తున్నారు కరెక్ట్ టైంకి, అందరూ చక్కగా ఆడుకుంటున్నారు, అందరూ చక్కగా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఈ వ్యక్తి మాత్రము అన్ని కొన్ని రోజులు చేశాడు, కానీ భోజనం దగ్గర రాగానే ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే సైలెంట్గా గదిలోకి వెళ్ళిపోయి ఆ బ్రెడ్ ముక్కలు తినుకుంటూ, అందరేమో అక్కడ హోటల్లో అక్కడ బాగా భోజనం చేస్తుంటే ఈయనేం చేశాడు, బ్రెడ్ ముక్కలు మాత్రము భోజనం చేస్తూ నెమ్మదిగా అది లోన పెట్టేసి మళ్ళీ వచ్చేస్తున్నాడు అనమాట. అది ఒక 3 రోజులు 4 రోజుల తర్వాత ఏమైంది, ఆ బ్రెడ్ ముక్కలు ఏమవుతాయి అంటే 3-4 రోజుల తర్వాత నెమ్మదిగా అవి వాసన రావడం స్టార్ట్ అయింది. కానీ ఈయనేం చేశాడు, ఇంకొక 10 రోజులు ప్రయాణం ఈయనకు ఉంది, 5 రోజులు తర్వాత 10 రోజులు ప్రయాణం ఉందనేసి నెమ్మదిగా
ఎవరికి తెలియకుండా నెమ్మదిగా అదే బ్రెడ్ ముక్కలు తినుకుంటూ ఆయన వస్తున్నాడు. బయటికి వెళ్ళి నీళ్ళు తాగుతున్నాడు. ఆ పాసిపోయిన లేక ఆ వాడిపోయిన ఆ బూజు పట్టిన ఆ బ్రెడ్ ముక్కలు ఏం చేస్తాం, ఆకలికి తట్టుకోలేకపోతున్నాడు. ఏదో ఒకటి తినేసి ఆయన ముందుకు వెళ్ళిపోతున్నాడు. చివరికి ఇంకొక రోజు ఆయన దిగే డేట్ వచ్చేసింది. అప్పుడు చాలా రోజుల నుంచి కెప్టెన్ ఈయనని గమనించి ఆ రోజు వచ్చి అంటాడు, ఎక్స్క్యూజ్ మీ సార్, మరి మీరు చాలా రోజు నుంచి గమనిస్తాను, మీరు లంచ్కి, డిన్నర్కి, బ్రేక్ఫాస్ట్కి ఎందుకు రావడం లేదు అని అంటాడు. ఆయన అంటాడు అంటుంటాడు, లేదు చెప్పండి సార్, వాట్స్ ద ప్రాబ్లం, ఏమైంది మీకు అని అంటే ఆయన అప్పుడు ఈయన ఏమంటాడు తెలుసా, లేండి నా దగ్గర అంత డబ్బులు లేవు వచ్చి అక్కడ తినడానికి అంటాడు. వాట్, డబ్బులు లేవా మీకు తినడానికి? మీరు టికెట్ తీసుకున్నారని అడిగాడు. టికెట్ తీసుకున్నానండి అని తీసి చూపిస్తాడు. ఇదిగోండి టికెట్ అంటే, అయ్యో ఈ టికెట్ తీసుకుంటే ఇవన్నీ ఫ్రీ అండి అని చెప్తాడు. ఓ మై గాడ్, మీరు టికెట్లోనే అన్ని పే చేసేసారు, ఈ టికెట్లోనే అన్ని కట్టేశారు, మీరు ఇక్కడ ఉన్న ఈ భోజనం చేయడానికి అన్నిటికీ కట్టేశారు అనగానే ఓ మై గాడ్, జస్ట్ రేపు దిగిపోవాలి, పాసిపోయిన వాడిపోయిన బ్రెడ్ ముక్కలు 14 రోజులు తిన్నాను కదా అని బాధపడతాడు. ఎందుకు ఈయన బాధపడతాడంటే, ఆ టికెట్ కొనుక్కున్నాడు కదా, అందులో ఉన్న బెనిఫిట్స్ ఏంటో ఈయనకు తెలియదు కాబట్టి ఆ పాసిపోయిన లేక ఆ వాడిపోయిన బూజు పట్టిన బ్రెడ్లు తిన్నాడు. దేవుని బిడ్డలారా, రక్షణ అనే టికెట్ మీరు కొనుక్కుంటే దాంట్లో ఉన్న బెనిఫిట్ ఏంటో నీకు అర్థం కాకుంటే నీ జీవితం కూడా యేసు నమ్ముకొని కూడా నువ్వు బూజు పట్టింది లేక వాడిపోయింది లేక శాంతి లేకుండా, సమాధానం లేకుండా, ఆనందం లేకుండా విచిత్రమైన జీవితం జీవించవచ్చు. ప్రభుని నమ్ముకొని చర్చికి వస్తూ కూడా, నువ్వు దేవుని మందిరానికి వచ్చి బైబిల్ పట్టుకొని బైబిల్ చదువుతూ కూడా, ప్రార్థన చేస్తూ కూడా నీ జీవితము ఘోరంగా ఉండొచ్చు. ఎందుకంటే ఆ రక్షణలోన ఏమై ఉన్నాయో, ఏం బెనిఫిట్స్ ఉన్నాయో, ఏమి లాభాలు ఉన్నాయో ఒకవేళ నీకు తెలియకుంటే నువ్వు చాలా నష్టపోతున్నావు, చాలా నష్టపోయావు. అందుచేత రక్షణలో ఏముందో ఈరోజు మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. ఆర్ యు రెడీ? హల్లెలూయా. మోస్ట్ క్రిస్టియన్స్ చాలా మంది దేవుణ్ణి నమ్మారు, కానీ దేవుణ్ణి నమ్మితే లేక ఆయనను సొంత రక్షకుడుగా అంగీకరిస్తే ఎక్కడి నుంచి విడిపిస్తాడు, ఎక్కడి నుంచి మనం విడుదల పొందాలో ఈ పాయింట్ మనకు అర్థం కాలేదు చాలా మందికి. అందుచేత చాలా మంది క్రిస్టియన్స్ లైఫ్ నేను చూసినప్పుడు చాలా ఏంటి వీళ్ళకి రక్షణ అర్థం కాలేదా అనిపిస్తుంటుంది, ఏంటి వీళ్ళకి ఇంకా బైబిల్ అర్థం కాలేదా అనిపిస్తుంటుంది. సో దేవుని పెట్టారా, మీరు గమనించవలసింది ఏంటంటే, నంబర్ 1 పాయింట్ ఏంటంటే రక్షణలో ఏముంది. మొదటిగా రక్షణ అనగానే ఎన్నో సంవత్సరాల క్రితము ఆదాము అవ్వలు చేసి పొరపాటు సాతాను వలలో వేసుకున్నాడు. ఎవరిని? యాడమ్ అండ్ ఈవ్ని. ఎప్పుడైతే ఆ వలలో పడ్డారో ఆ రోజు నుండి మానవుడు పాపి అయిపోయాడు. సో యేసు ప్రభుని నమ్మితే మొదటిది ఏం జరుగుతుంది అంటే, నీ పాపము తీసేస్తాడు. వావ్, గుడ్ న్యూస్ కదండి ఇది. హల్లెలూయా చెప్పండి. గుడ్ న్యూస్ కాదా? ఏమండి మీరు అనుకుంటారు, కామన్ లేండి, పాపం నుంచి కడగబడడం కామన్ అంటే. అసలు పాపం అంటే ఏంటి? పాపం అంత తేలిక తీసుకొచ్చా? పాపము వలన అంట వచ్చు జీతమేనంట అంటే దాని అర్థం ఏంటి? పాపము తుడిచేశాడంటే మరణము నుండి నిన్ను రక్షణలోకి నడిపించాడు, రక్షించాడు. హల్లెలూయా. సో పాపము తుడిచివేయడం. ఇక్కడ నాకు ఒక అర్థం కాలేదు ఏంటంటే, కొన్ని సంవత్సరాల నుంచి నేను సేవ చేస్తున్నాను, కానీ కొంతమంది క్రైస్తవుల జీవితంలో చూస్తుంటే వారిని చూసినప్పుడు నాకు ఇలా అనిపిస్తుంది, ఏంటి అని అనిపిస్తుంది. పాపము నుండి క్షమిస్తాను అని యేసు రక్తములో పాప క్షమాపణ ఉంది అన్న తర్వాత
మనిషి ఏం చేస్తాడండి? మామూలుగా ఏం చేస్తాడు? పాపం నుండి విడుదల పొందే అవకాశం ఉందంటే మనిషి ఏం చేస్తాడు? వెంటనే వచ్చి పాపము నుండి విడుదల పొందుతారు. సో వెంటనే పరిగెత్తుకొని వస్తారు. అంతెందుకు, ఇప్పుడు ఆధార్ కార్డు తీసుకుంటేనే మేము గ్యాస్ ఇస్తాము అన్నారు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? ఎక్కడికి పరిగెత్తుతారు? ఆధార్ కార్డుకి పరిగెత్తుతారు మీరు. ఆధార్ కార్డు అంతా లేదంటే అవసరం లేదు అని అనుకుంటే ఏం రాదు మీకు? గ్యాస్ రాకుంటే ఇంకేం రాదు మనకు. భోజనం చేసుకోలేము. భోజనం చేసుకోకుంటే మన కడుపు మాడిపోతుంది. మాడిపోతే చచ్చిపోతాం. అది అక్కడికే వస్తుంది. అది అక్కడికే వస్తుందండి. కానీ పాపం విషయంలో మాత్రము అంత చులకనగా, ఆధార్ కార్డు మాత్రము అంత సీరియస్ అయిపోయింది. చూసారా? సో దేవుని బిడ్డారా, క్షమిస్తున్నాడు లేక మన పాపములను తీసేస్తున్నాడు అనగానే మనం ఏం చేయాలో చెప్పండి? పరుగులు తీసి ప్రభా నన్ను కడగండి, నన్ను కడగండి, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి అని చెప్పాలి. కానీ బాబు దేవుడు క్షమిస్తాడని చెప్పినా కూడా పెడచెవి పెట్టి పాపములోనే నేను ఉంటాను అంటే వీరికి ఇంకా ఏమర్థం కాలేదు చెప్పండి? రక్షణ అర్థం కాలేదు. పాపము నుండి విడుదల. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, నిజంగా నువ్వు పాపం నుండి విడుదల పొందావా? నిజంగా నువ్వు పాపము నుండి విడుదల పొందావా? నువ్వు క్రైస్తవుడివే, నువ్వు బైబిల్ పట్టుకొనే వెళ్తున్నావు చర్చికి, కానీ నువ్వు రక్షింపబడ్డావా అనగా పాపం నుండి విడుదల పొందావా? మీరు ఇప్పుడు ప్రశ్న వేస్తారు, సార్ పాపం అంటే ఏంటి సార్? సింపుల్. పాపం అంటే నిజ దేవుని మాటను ధిక్కరించి తిరగడము అనగా నీ సొంత మార్గంలో వెళ్ళిపోవడము. దేవుని మాట ప్రకారము చెయ్యక సొంత మార్గంలో ఎవరైతే వెళ్ళిపోతున్నారో వీళ్ళందరూ కూడా పాపము చేసిన వారు. ఆయన యేసు రక్తము కార్చాడు నీ పాపములు క్షమించడానికి, నీ పాపము నుండి విడుదల పొందడానికి యేసుక్రీస్తు రక్తం ఒకటే అవసరం. ఎందుకంటే ఆ రక్తంలో ఏముందంటే ప్రాణం ఉంది. ఆయన ప్రాణాలు పెట్టి మరణం అనే పాపం అనే ప్రాణం నుండి నిన్ను విడిపించాడు. అందుచేత నీవు ఆయన దగ్గరికి ఆయన దగ్గరికి వచ్చి ప్రభా నన్ను క్షమించు అని చెప్పి నువ్వు పాపాన్ని విడిచిపెడితే మాత్రము రక్షణలో ఉన్న బెనిఫిట్, ఆయన నమ్మిన బెనిఫిట్, అంటే ఆయన నమ్ముకున్నందుకు నీకు దొరికిన బెనిఫిట్ ఏంటంటే పరిశుద్ధత. ఏం దొరికిందండి? పరిశుద్ధత. ఇప్పుడు మీరు చూడండి, కొంతమంది క్రైస్తవుల్ని వారు ఇంకా చర్చికి వచ్చి మందిరానికి వస్తారు, అన్ని చేస్తారు, కానీ వాళ్ళ లక్షణాలు చూస్తే ఎలా ఉంటాయి? వాళ్ళ బిహేవియర్ చూస్తే ఎలా ఉంటుంది? వాళ్ళ పద్ధతి చూస్తే ఎలా ఉంటుంది? ఇంకా దేవుని నమ్మని వారు లాగానే చేస్తుంటారు. అంటే దాని అర్థం ఏంటి? వీరు ఆ వాడిపోయిన బ్రెడ్ ముక్కలే తినాలని ఇష్టపడుతున్నారు, కానీ దేవుణ్ణిలో ఆనందించాలని ఇష్టపడలేకపోతున్నారు. అందుచేత నీ పాపము నుండి ఆయన నిన్ను విడిపించేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు వచ్చి నీ జీవితాన్ని మార్చుకుంటే ప్రైజ్ ద లార్డ్, లేక నువ్వు మార్చుకోకుండా ఉంటే అందుకే నరకానికి వెళ్ళిపోతాం మనం. ఓకే, యు గాట్ ఇట్? నరకానికి వెళ్ళిపోతాం మనం. అందుచేత మీరు క్షమింపబడ్డారో లేరో నాకు తెలియదు, కానీ యేసు ప్రభు అయితే సిద్ధంగా ఉన్నాడు ఆయన క్షమించడానికి. ఆ రక్షణ అనే ప్యాక్లో లేక నమ్మడము అనే దాంట్లో ఆయన పాపము నుండి విడుదల ఇవ్వాలనుకుంటున్నారు. నువ్వు మరణంలో ఉన్నావా లేక జీవంలో ఉన్నావా అని ప్రశ్న అడిగితే నువ్వు ఇంకా దేవుని మాటకు వినడం లేదంటే ఇంకా నువ్వు మరణంలోనే ఉన్నావు. అందుచేత క్రైస్తవుడై కూడా ఇంకా నువ్వు మరణంలోనే ఉన్నావంటే, ఇంకా పాపంలో ఉన్నావంటే ఇంకా నువ్వు దేవుణ్ణి నమ్మలేదు. నమ్మితే నువ్వు పాపాన్ని విడిచిపెడతావు, ఆయన రక్తంలో కడగబడతావు, ఆయన బిడ్డగా చేర్చబడతావు. హల్లెలూయా చెప్పండి. ఎఫెసియన్స్ 1:7 చదవండి. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆయన ఆ ప్రేణియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఏమండి? ఆయన రక్తం వల్ల మనకు అపరాధములుండి విమోచన కలిగిందంట. హల్లెలూయా చెప్పండి. ఎవరి రక్తం వలన?
ఏమండి, కోడి రక్తంలో మేక రక్తంలో పాపంలో కడగబడవు అని పరిశుద్ధమైన ఆ రక్తము అనగా దేవుడే భూలోకానికి దిగొచ్చి తన పవిత్రమైన రక్తములో నా పాపములు క్షమిస్తాడని ఇష్టపడితే మనం ఎందుకు ఇష్టపడడం లేదు? క్షమాపణ పొందడానికి ఎందుకు కడుకోలేకపోతున్నాం? ఎందుకు ఆ పాపాన్ని వదలలేకపోతున్నాం? నీకు సీక్రెట్ చెప్పాలన్నా, నువ్వు పాపాన్ని వదలలేకపోతుంటున్నాం మనం. ఎందుకు చెప్పాలా? ఎందుకంటే కొంతమంది పాపాన్ని కనేశారు. అంటే బిడ్డలైపోయాయి. దురాశ ఏం చేసిందంట? గర్భం దాల్చిందంట. మీ చెడు కోరికలు ఉంటాయి చూడండి, చెడు కోరికలు. ఆ చెడు కోరికలన్నీ కూడా లోనొచ్చి గర్భం దాల్చేసిందంట. ఆ గర్భం ఏమైంది? 9 months ప్రెగ్నెంట్ అయ్యి పాపాన్ని కనేసింది. పాపాన్ని కనగానే ఏమవుతుంది? పాపం మీకు ఏమవుతుంది? పాపము వరుసకి ఏమవుతుంది చెప్పండి అండి? పిల్లలు అవుతాయి. సో నువ్వేమవుతావు? పాపానికి డాడీ అవుతావు, లేక మమ్మీ అవుతావు. కానీ పాపానికి డాడీ మమ్మీ ఎవరు? సాతాను. ఇప్పుడు ఏమైపోయింది చూసారా? సాతానికి మనం ఏమైపోయాం? బ్రదర్ అయిపోయాం. ఇప్పుడు వరుసలండి, వరుసలు చెప్తున్నారు, వరుసలు. సో అందుచేత ప్లీజ్, నీ దురాశ, నీ దుర్కోరికలు, నీ పనికిరాని కోరికలన్నీ బాగా లోనొచ్చి గర్భం ప్రెగ్నెంట్ అయిపోయినది. అప్పుడు ఎప్పుడైతే ఈ ప్రెగ్నెంట్ కడుపులో ఉందో, ఇక్కడ నుంచి కొన్ని రోజుల తర్వాత పాపం అనేది బిడ్డ కనేసావు నువ్వు. సో పాపం అనే బిడ్డ కనగానే ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? నేను ప్రసంగం చేస్తున్నాను, మీరు పాపం నుండి విడుదల పొందాలి, యేసు రక్తం కడగబడాలంటే, అప్పుడు మీ పాపాన్ని చూసి అయ్యో నా కొడుకుని నేను ఎలా వదలగలుగుతానండి? ఈజ్ మై సన్, నా కుమారుడు లేక నా కుమార్తె. ఫోన్లే మీరేం చేస్తారు? చిచ్చి వద్దురా, నా కుమారుడు కాదురా బాబు వెళ్ళిపో అంటే వాడేం చేస్తారు? డాడీ 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 డాడీ. ఒరే వద్దురా, వెళ్ళి ఇక్కడ నుంచి వెళ్ళు 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 అంటే డాడీ డాడీ డాడీ. పాపం ఏం చేస్తుంది? డాడీ. ఎందుకు డాడీ అంటాడు? నువ్వే కన్నావు కాబట్టి. అది రైటే కదా, నువ్వు కన్నందుకే వాడు ఆ పాపం అనేది డాడీ అంటుంది. రైటే, అది పాపము నిన్ను డాడీ అనడం రైటే. కానీ నువ్వు కనడము అక్రమం. అంటే ఆ చెడ్డ ఆలోచనతో నువ్వు కన్నావు చూడు, అది రాంగ్. పాపం నీ ఎంట పడుతుంది, వచ్చేస్తుంది. అందుకే మీ పాప ఎన్ని ప్రసంగాలు విన్నా, పిల్లని తీసుకొచ్చి నువ్వు చర్చి బయట ఉండు, పిల్లోని చర్చి బయట పెడుతున్నారు. మీరు వచ్చేసి ఓహో హాహా ప్రైజ్ లార్డ్. ఇప్పుడు పిల్లలందరినీ పైన ఎట్లా పెట్టామో మనం ఏం చేస్తున్నాము? పాపాన్ని అనే పిల్లల్ని చర్చి బయట పెట్టి అక్కడ ఉండి వస్తా బుద్ధిలోనోడా వస్తాగు అని చెప్పేసి మనం ఇక్కడ వచ్చి చక్కగా హల్లెలూయా స్తోత్రం నాయనా వర్షిప్ అంతా చేసుకుని మనం వెంటనే ఏం చేస్తున్నాం? మనం వెంటనే వెళ్ళేసి రా ఇంకా అని వాని చేయి పట్టుకొని మనం ఇంటికి వెళ్తున్నాం. వా, ఎక్కడ వదులుతున్నామా పాపాన్ని? పాపాన్ని వదలలేకపోతున్నాం. ఎందుకంటే మనం వాడిని కనేసాము. అందుచేత అలవాట్లు పోవడం లేదు, ఆ బుద్ధులు. ఇంకోటి, ఎవరి పోలికలో ఉన్నాడు? ఆ పాపం ఎవరి పోలికలో ఉందండి? ముక్కు మీలాగానే ఉంది, కళ్ళు మీలాగానే ఉన్నాయి. ఆ పాపం అన్ని ఎందుకంటే ఆ దురాశల చేత, దుర్కోరికల చేత నువ్వు గర్భం దాల్చావు. దురాశలు డాడీ, నువ్వు మమ్మీ. ఆలోచన చేయండి. సో ఆ పాపాన్ని కన్నాం. అందుకే బైబిల్లో ఒక మాట ఏముంది తెలుసా? నీ పసిపిల్లలను తీసుకొని బండకేసి కొట్టుమని రాయబడి ఉంది. అంటే ఈ పాపం అనే పసిపిల్లని తీసుకొని కాళ్ళు 2 పట్టుకొని నేను కన్న కొడుకుని ఏం చేస్తానంటే ఈ పాపాన్ని ఇదిగో అనేసి క్రీస్తు అనే బండ పైన తప్పని కొడితే దెబ్బ చచ్చిపోతారా? హల్లెలూయా. అందుకే వదలలేకపోతున్నాం, పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం. యవనస్తులు అయితే చాలా పిల్లలు కనేశారు, పెళ్లి కాలేదు కానీ ఇన్ని పిల్లలు వాళ్ళు కనేశారు. మీకు తెలుసా యవనస్తులు ఎంతమంది పెళ్లి కాకుండానే బాగా చెడు కోరికలతో బాగా ప్రెగ్నెంట్ అయిపోయి బాగా పిల్లల్ని పాపం అనే దాన్ని కనేశారు కదా. ఇప్పుడు ఎంత యవనస్తులకు చాలా కష్టము ఆ పిల్లల నుండి బయటికి రావడానికి. ఎందుకు తెలుసా? ఒకటి కాదు, అటుపోగానే డాడీ, ఇంకో తరపు డాడీ, ఇంకో తరపు డాడీ, ఇంకో తరపు డాడీ, ఇంకో తరపు మమ్మీ,
అనేసారు వాళ్ళు. ఎక్కడికి వెళ్తే అక్కడికి అనేసారు పిల్లల్ని. పాపం అనే పిల్లల్ని కన్నారు వీళ్ళు. పాపం అనే దురాశ గర్భము దాల్చి పాపముని కన్నదంట. అందుచేత పాపాన్ని వదలలేకపోతున్నాం మనము. అందుచేత పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం. యేసు రక్తములో ఆ పాపము నుండి విడుదలవుతుంది. దేవుడు వాటిని చంపేస్తాడు, దేవుడు వాటిని తీసేస్తాడు. రండయ్యా అంటే ఇంకా ఆ పాపం అనే పిల్లల్ని మనం కని చుట్టూ పట్టుకొని, మీకు తెలుసా రాత్రి మీరు ఎలా పడుకుంటున్నారో చెప్తాను. మీరు సెంటర్లో పడుకుంటారు, పాపం అనే పిల్లలంతా మీ పక్కన పడుకుంటాయి. బెడ్లో పంది ఉంటుంది చూడండి, పంది. ఆ పందికి పిల్లలు అది బురదలో పడుకున్నప్పుడు ఆ పిల్లలన్నీ లైన్గా పడుకుంటాయి. మనము కూడా పాపం బాగా అంటే దురాశ బాగా గర్భం దాల్చేసి పిల్లలు కనేసి మనం రాత్రి ఎంత మెత్త పరుపులో ఏసీలో పడుకున్నా నీ పక్కన పాపం అనే పిల్లలు పడుకొని ఉన్నాయన్నీ మంచి పడుకుంటున్నారు అందరూ. అప్పుడప్పుడు పాపం అనే ఒక పిల్లోడు లేచి డిస్టర్బ్ చేస్తాడు రాత్రి. మీకు రాత్రి ఆ కోరిక డిస్టర్బ్ చేస్తుంది. అప్పుడప్పుడు ఆ పాపం అనే పిల్లలు మీకు కంగారు పెడతారు. రాత్రి అంతా మీకు తలనొప్పి అయిపోతుంది. ఎస్, మీ పిల్లలు అది మీరే కన్నారు కాబట్టి మీకు పిల్లలు అయ్యారు. అందుకే నువ్వు పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు. పాపాన్ని ఎందుకు విడిచిపెట్టలేకపోతున్నావు? ఎందుకంటే నువ్వు దాన్ని కన్నావు కాబట్టి. అందుచేత దేవుని బిడ్డలారా, ప్లీజ్, యేసు ప్రభుని నమ్మిన తర్వాత, ఆ రక్షణ పొందిన తర్వాత నీకు పాపము నుండి విడుదల దేవుడు ఇస్తా అంటున్నాడు. ఫ్రీగా ఉండొచ్చు. ప్రైజ్ ద లార్డ్. ఫ్రీగా ఉండొచ్చు. ఏ పాపము ఏది కూడా నిన్ను. మీకు ఇంకో మాట చెప్తాను. ఆశ గర్భం దాల్చింది. దురాశ ఫాదర్ కదా, ఫాదర్ నేమో ఈ పిల్లలకు వస్తుంది. ఫాదర్ నేమ్ సైతాన్. సో పిల్లలకి సాతాన్ అనే పేరు వస్తుంది. సో సాతాన్ రేపు ఎండింగ్ ఎక్కడికి వెళ్తాడు? ఎండింగ్ ఏంటి? నరకం కదా. సో ఈ పిల్లలు కూడా అక్కడికి వెళ్తాడు. నువ్వు వచ్చినా రాకున్నా నిన్ను లాక్కొని తీసుకెళ్ళి నరకంలో పెడతారు. అంటారు, మమ్మీ మేమైతే కొత్తింటికి వెళ్తున్నాము, దాని పేరు నరకము. మీరు వచ్చినా రాకున్నా మేమైతే వెళ్తున్నాం. డాడీ అయితే సాతాన్ అనే డాడీ, మేమందరం కలిసి నరకానికి వెళ్తున్నాం. మమ్మీ వచ్చినా రాకున్నా మేమైతే వెళ్తాం అంటే మమ్మీ ఒంటరికి ఏం చేస్తుంది? నేను వస్తాను లేనేసి వచ్చేస్తుంది. పిల్లలు డాడీ ఒకటైన తర్వాత మమ్మీ ఏం చేస్తుందండి? ఆటోమేటిక్గా మమ్మీ వెళ్ళి కూడా నరకంలో పడుతుంది. సో ప్రాబ్లం మీకు అర్థమయ్యేలాగా నేను వివరించాను, మీకు పూసుకొచ్చినట్టు చెప్పాను నేను. పాపం ఎంత ప్రమాదకరమైనదో మీరు అంత ఈజీగా తీసుకోవాల్సింది కాదది. అది నిన్ను చంపేస్తుంది. నీ పిల్లలు ఏదైతే పాపం వల్ల పుట్టిన పిల్లలు నిన్ను చంపేస్తారు రేపు. దురాశ బాగా ఎక్కువైపోయి గర్భం దాల్చి పాపం అనే పిల్లల్ని కన్నాము. అందుచేత పాపం నుండి విడుదల పొందలేకపోతున్నావు. ఆ పాపం నిన్ను విడిచిపెట్టలేకపోతుంది. నీ పిల్లలు నిన్ను విడిచిపెట్టలేకపోతున్నారు. అయితే యేసు రక్తము ఈరోజు సిద్ధంగా ఉంది ఆ పిల్లల్ని నుండి. అదే నిన్ను చంపే పిల్లలు, నీ కన్న పిల్లలు చంపేశారు చూడు, నిన్ను చంపుతాయి చూడండి. ఆ పిల్లల నుండి దేవుడు నిన్ను ఆయన రక్తంలో కడిగేసి వాటన్నిటిని తీసేసి నిన్ను పరిశుద్ధులుగా చేస్తాడు. నువ్వు పరిశుద్ధులుగా దేవుని తలంపులతో, దేవుని శక్తితో, పరిశుద్ధాత్మతో నింపబడొచ్చు. దేవుని కార్యాలను చేయొచ్చు. దేవుడు నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఏమండి, దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు వాటిని విడిచడానికి సిద్ధంగా ఉన్నావా? ఒకవేళ విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉంటే దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన బ్లడ్లో, ఆయన రక్తంలో మనం విమోచింపబడ్డాం. అందుచేత ఆ రక్తం ఇప్పుడు కూడా సిద్ధంగా ఉంది నిన్ను విడిపించడానికి. దేవానికి వందనాలు తండ్రి, ఆశ్చర్యకరుడానికి వందనాలు అయ్యా. ఈ సమయంలో టీవీ ముందు కూర్చున్న వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈరోజు నీ వాక్యం విన్నారు నీ బిడ్డలు అయ్యా. పాపం నుండి వచ్చు జీతము మరణము అని విన్నారు. యేసు నామములో తండ్రి, పాపము నుండి, శాపము నుండి నీ ప్రజలు విడిపింపబడుదురు కాక అని ప్రార్థన చేస్తున్నాను. నీ శక్తి, నీ రక్తము వారిపైకి వచ్చి
వారు ఆ పాపము నుండి శాపము నుండి విడుదల పొందే కృప దయచేయండి అయ్యా. ఎంతమంది అయితే రోగముతో ఉన్నారో వారిని విడుదల దయచేయండి తండ్రి. ఎంతమంది అయితే దేవుని నమ్ముకున్నారో వారికి ప్రభా మీరు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తారు తండ్రి. ఇప్పుడే ఈ క్షణంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా టీబీ రోగాన్ని యేసు నామములో రెబ్యూక్ చేస్తున్నాను. యేసు నామములో ప్రభా ఆ కళ్ళల్లో ఉన్న సమస్యని ఇప్పుడే ఆ కళ్ళు సరిగా కనిపించును కాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. చెవులో ఉన్న ప్రాబ్లం ని విడుదల ఇన్ జీసస్ నేమ్. కడుపులో ఉన్న సమస్యలు యేసు నామములో విడుదల తండ్రి. థ్యాంక్ యూ. నడుములో ఉన్న ప్రాబ్లం యేసు నామములో విడుదల. థ్యాంక్ యూ. నీ స్వస్థత శక్తి దైవ శక్తి వారిపైకి వచ్చును గాక. అయ్యా తండ్రి హాస్పిటల్లో ఎంతమంది ఉన్నారో ఇప్పుడే వారిని మీరు దర్శించండి రైట్ నౌ. అయ్యా నీ శక్తి వారిపైకి వచ్చును గాక. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. మీరు తాకుతున్నారు, మీరు ముడుతున్నారు, మీరు బాగు చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఇప్పుడే విడుదల దయచేయండి. సాతాను శక్తులతో పీడింపబడుతున్న వారిని అయ్యా ఆ సాతాన్ని యేసు నామములో గద్దిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ. మీ పవర్ వారిపైకి వచ్చును గాక. ఎక్కడైతే వారు కూర్చున్నారో, ఎక్కడైతే ప్రభు వారు ఈ వాక్యం వింటున్నారో, ఎక్కడైతే ప్రార్థన వింటున్నారో అక్కడికి నీ శక్తి వెళ్ళును గాక. వారి నరంలో వెళ్ళి స్వస్థత వచ్చును గాక ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మీరు బాగు చేశారు, స్వస్థపరిచారు, అద్భుతాలు చేశారు తండ్రి. మీరు ముట్టారు తండ్రి. నీకు వందనాలు. మీరు చేసిన కార్యాలు బట్టి వందనాలు తెలియజేస్తూ యేసు నామములో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God, we ask for your favor. Come and sweep through this place. Oh, we desire